వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు, మిత్రులు, సంఘ సేవ తత్పరులు, ఆత్మీయులు వంశీ రామరాజు గారు, ఈనాటి ముఖ్య అతిథి పద్మవిభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఈనాటి పురస్కార గ్రహీతలు ప్రజల గుండెల చప్పుడు తెలిసినటువంటి వ్యక్తి గద్దరన్న, మా అందరకు ప్రవాసాంధ్రులకు సుప్రసిద్ధినటువంటి వర్ధమాన గాయని మాళవిక, ఇటీవలే తన సాహిత్యం ద్వారా వెలుగులోకి వస్తున్నటువంటి సురేందర్, మిత్రులు జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ్ గారు, జ్ఞానపీఠ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు లాంటి ఇంకా అవార్డులు కూడా ఆయనకి త్వరలో అందుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన రచనలు అద్భుతమైనటువంటి రచనలు, ఆయన హృదయంలోంచి పొంగి వచ్చేంటి అద్భుతమైన ఆలోచనలు తప్పనిసరిగా ఇంకా ఆయన ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం. అలాగే పెద్దలు దైవజీ శర్మ గారు, మా అమెరికా దేశంలో తక్కువగా ఉంటూ మీ భారతదేశంలో ఎక్కువగా ఉంటున్నటువంటి గాయనిమణి మణిశర్మ గారు, మిత్రులు వెంకటెక్క గారు, అలాగే మిత్రా గారు, దీక్షితులు గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర ఆత్మీయులకు మా హార్దిక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే సాహసంతో కూడినటువంటి విషయం. కొన్ని దశాబ్దాలుగా వంశీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది. అలుపెరిగినటువంటి యోధుడు, ప్రజాసేవలో కూడా ముఖ్యంగా వికలాంగుల సేవలో అందరి మన్ననలు పొందినటువంటి మిత్రుడు వంశీ రామరాజు గారు. ఆయనకి ఎప్పుడూ ఏదో కార్యక్రమం చేయకపోయినట్లయితే నిద్రపట్టదు. ప్రతి వారం కనీసం 4-3 కార్యక్రమాలు ఉంటే కానీ ఆయనకి ఆత్మసంతృప్తి చెందదు. ఈ వ్యక్తి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అమెరికా దేశం అంతా పర్యటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకి సేవ చేయాలనే సంకల్పంతో మేము కూడా వెళ్ళినటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఆయన తన బృందంతో సంచరించి విరాళాలు సేకరించి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకి సేవ చేస్తున్న వారు బహుశా నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో అంత చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి ఎవరు ఉండరని నా ఉద్దేశం. అవార్డులకి రివార్డులకి కాకుండా హృదయంలోంచి తనకున్నటువంటి ఆవేదనని వెలికిపుచ్చుతూ సంఘంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలను కానివ్వండి, లేకపోతే వికలాంగులను కానీ ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న సేవ నిజంగా మరపురానటువంటిది. వంశీ బర్కిలీ అవార్డు మా చిన్నప్పుడు విన్నాం దాని గురించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా కొన్ని వేల మంది కళాకారులకి ఆయన ప్రోత్సాహం ఇచ్చారు. సన్మానాలు చేయడమే కాకుండా అమెరికా లాంటి దేశాల్లో, ఇతర దేశాల్లో కూడా వీరందరూ వారి యొక్క గళాన్ని, వారి యొక్క కళారూపాలని ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు వంశీ రామరాజు నిజంగా చాలా అభినందనీయుడు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరగాలని ఆయన ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా మేము ఈ సంవత్సరం తానా చైతన్య స్రవంతి అనే కార్యక్రమాన్ని భాగంగా రేపు 21వ తేదీన రవీంద్ర భారతిలో భాష కోసం మనం, మన కోసం భాష అనే ఇతివృత్తం మీద ఒక సాహిత్య సమాలోచన ఏర్పాటు చేశాం. దాంట్లో చాలామంది పెద్దలు, భాషా ప్రముఖులు వస్తున్నారు. ప్రవేశం ఉచితం. మీరు కూడా వచ్చి మీ యొక్క అభిప్రాయాలు వెలుపుచవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.